హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వంద క్రియేట్స్. ఈరోజు మన కిచెన్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీకు బిర్యానీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా పులావ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోకి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక స్పూన్ కర్డ్ అండ్ కొంచెం సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఈ పేస్ట్ని చికెన్లో వేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కావలసిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. ఇక్కడ 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక నిమ్మకాయను పిండి మంచిగా మిక్స్ చేసుకొని, అలాగే పసుపు కూడా యాడ్ చేయాలండి. మంచిగా మిక్స్ చేసుకొని మనం టైం ఉంటే ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రీజర్లో పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత మనం ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఇక్కడ బాస్మతి రైస్నైనా యూజ్ చేయొచ్చు. ఆ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కుక్కర్ వేడి చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, తర్వాత గరం మసాలాలన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. ఈ మసాలాలతోనే మనకు పులావ్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం అందులో వేసాం కదా, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని, తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేయాలి. చికెన్ మంచిగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మసాలాలన్నీ చికెన్కు పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టామనుకోండి, అందులో నుండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైసే తీసుకోవాలండి. చూడండి, ఆ విధంగా వాటర్ ఫామ్ అయిన తర్వాత, వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలండి. ఎందుకంటే మసాలాలన్నీ రైస్కి కూడా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని, ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ పడుతుందని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలను చూసుకోవాల్సింది ఈ టైంలోనే. తర్వాత కొత్తిమీరను వేసి మూత పెట్టి మనకు 2 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ హాఫ్ వరకు ఉడికింది కాబట్టి 2 విజిల్స్ ఎన్నఫ్ అండి. చూడండి, మన నోరూరించే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ విడివిడిగా రాకపోయినా పర్లేదు. ఈ విధంగా మనం ప్రెషర్ కుక్కర్లో చికెన్ పులావ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా, చాలా తొందరగా అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కింద కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.